పెద్దాపురం నియోజకవర్గం సామలకోట పట్టణం వైసీపీకి చెందిన తాతపూడి పవన్, యండమూరి వెంకటేశ్వరరావు, యమహా వాసు సుమారు 100 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు పెద్దాపురం టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ కండువాలతో స్వాగతం పలికారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజప్ప తనయులు నిమ్మకాయల రంగనాథ్, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రం కూడా కలిసింది కనుక కేంద్రం నుంచి కూడా నిధులు తెచ్చుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం మనకు కలిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఇక్కడ మనకి ఉంటే మనకి అన్ని రంగాలు కూడా బాగుంటుందని చెప్పి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ కానీ బీజేపీని కూడా జాయిన్ చేసుకోవడం జరిగింది. దాని ద్వారా ఇలా రాష్ట్రంలో వాతావరణం మారింది. రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఇలా గాలి వీస్తుంది. ఇలా రేపు ఎన్నికల్లో మరి విజయం ఉమ్మడి అభ్యర్థిగా ఇలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు కనుక మనందరం కూడా కష్టపడి పనిచేసి భవిష్యత్తులో మరి అనేక పనులు చేయించుకోవాలి. నేను కూడా నాకు 2 సార్లు అవకాశం ఎమ్మెల్యే వచ్చింది. మరి మొదటి టర్మ్ అయితే గవర్నమెంట్ ఉంది కనుక బ్రహ్మాండంగా పనిచేసింది. రెండోసారి మరి చేస్తారన్న తపన ఉన్నా సరే ఈ గవర్నమెంట్ చేయనివ్వలేదు. అందుచేత భవిష్యత్తు వచ్చే ఒక అవకాశం కలిగిందంటే మొదటి టోటల్ అంతా కూడా మరి సావనకోట కానీ, పెద్దాపురం టౌన్ కానీ, సావనకోట టౌన్ కానీ, అలాగే మండలాలు కానీ ఇవన్నీ కూడా ఏది సమస్యలు ఉన్నాయో ఎంత కొట్టుకు అవగాహన ఉంది అవన్నీ కూడా చేస్తారని, అలాగే కార్యకర్తలు కూడా ఇలా ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలను పరిష్కారం కూడా పూర్తి చేస్తారు. ఎందుకంటే పూర్తి టైము కార్యకర్తల మీద కూడా సగం టైం కేటాయించి కార్యకర్తల అభ్యున్నతి కూడా నేను పూర్తి చేస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటాను.